ఏదైనా గమ్యం ఒక్కటే. ఇంజనీరింగ్ నుంచి యానిమేషన్ వరకు ఎన్నో కోర్సులతో అత్యుత్తమ విద్యను అందిస్తోంది KLH యూనివర్సిటీ. హాయ్, హలో, నమస్తే. నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయాయి, రిజల్ట్స్ కూడా వచ్చాయి. వాట్ నెక్స్ట్? పిల్లలకి, పేరెంట్స్ కి మదిని తొలిచేటువంటి ఒక ప్రశ్న, ఏ ఇన్స్టిట్యూషన్ బాగుంటుంది, నెక్స్ట్ ఫ్యూచర్ ఏ కోర్సులో జాయిన్ అయితే బెటర్ గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడంతా వచ్చిన తర్వాత ఏ కోర్స్ కి ఫ్యూచర్ ఉంటుందో తెలియని పరిస్థితి. క్యాంపస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సర్టిఫికెట్ కి వాల్యూ ఉండదు. వాళ్ళు చదువుకున్నటువంటి కోర్స్ ఎందుకు పనికి రాకుండా పోతుంది. దానికి తగ్గట్టుగా మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవడమే కాదు, ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో 5 ఏళ్ల తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుంది దాన్ని ఐడెంటిఫై చేసి ఇప్పుడే మనం జాగ్రత్త పడడం మంచిది. అలాంటి ఒక ఇన్స్టిట్యూషన్ దగ్గరికే వచ్చాను నేను. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ లో ఆల్ ఇండియా 26 ర్యాంక్ ఉన్నటువంటి KL యూనివర్సిటీ క్యాంపస్, విజయవాడ క్యాంపస్కి వచ్చాను. 100 acres క్యాంపస్ ఇది. సో ఇప్పుడు పేరెంట్స్ డెసిషన్ తీసుకుంటూ ఉంటారు, నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏది బాగుంటుంది, ఏ కోర్సుకు డిమాండ్ ఉంటుంది, దానికి తగ్గట్టుగా పిల్లలు రెడీగా ఉన్నారా లేదా, ఆ కోర్సెస్ అన్ని KL యూనివర్సిటీ ఆఫర్ చేస్తోంది. అండ్ నేను ఈరోజు ఇక్కడికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం, యూజువల్ గానే క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి దాంట్లో రికార్డ్ స్థాయిలో సాలరీస్ ఎలా ఉన్నాయి, ప్యాకేజెస్ ఎలా ఉన్నాయని చాలా గొప్పగా చెప్పుకుంటాం కదా. KL యూనివర్సిటీలో ఈసారి మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ 80 lakhs ప్యాకేజ్ తో సెలెక్ట్ అయ్యారు. ఆ సక్సెస్ మీట్ తో పాటుగా యాక్చువల్గా యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సెస్ ఏంటి, క్యాంపస్ ఎలా ఉంది, ఇవన్నీ చూద్దాం. వచ్చేసేయండి. కోనేరు లక్ష్మయ్య డీమ్ టు బి యూనివర్సిటీ, KL యూనివర్సిటీగా పిలుచుకుంటున్నటువంటి ఈ క్యాంపస్ 100 ఎకరాల్లో ఉంది. అందులోనూ 46 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది. KL యూనివర్సిటీ అనగానే ఒక బ్రాండ్, ఫ్యూచర్కి భరోసా. KL యూనివర్సిటీలో జాయిన్ అవుతే చాలు జాబ్ గ్యారంటీ అనేటువంటి ఒక మాట ముందు నుంచి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఒక సందిగ్ధత, అనిశ్చితి, ఇలాంటి పరిస్థితుల్లో కూడా 100% ప్లేస్మెంట్స్ సాధించడం అంటే అది రికార్డ్. గత ఏడాది కూడా 75 లక్షల ప్యాకేజ్ KL యూనివర్సిటీ విద్యార్థులు సొంతం చేసుకుంటే, ఈసారి వాళ్ళ రికార్డ్ని అదే యూనివర్సిటీ స్టూడెంట్స్ బద్దలు కొట్టారు. 80 లక్షల యాన్యువల్ ప్యాకేజ్, అది కూడా మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సాధించడం అనేది. సో భవిష్యత్తులో ట్రెండ్స్ ఎలా ఉంటాయి, కాంపిటీషన్ ఎలా ఉంటుంది, అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా మారిపోతుంది, AI ఎలా కంప్లీట్గా ఓవర్లాప్ అవ్వబోతోంది, వీటన్నిటిని ముందుగా ఊహించి 2022 బ్యాచ్ స్టూడెంట్స్ ఇప్పుడు పాస్ అవుట్ అయ్యారు, బయటకు వెళ్తున్నారు. వాళ్ళకి 100% ప్లేస్మెంట్ అంటే మామూలు విషయం కాదు కదా. నిజంగా KL యూనివర్సిటీ ముందు నుంచి అదే మాట చెప్తోంది, యూనివర్సిటీలో జాయిన్ అయితే జాబ్ గ్యారంటీ, భద్రమైనటువంటి భవిష్యత్తుకి భరోసా KL యూనివర్సిటీ అందిస్తుంది అని. 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్, ఈ మాట వినడం ఈ మధ్య చాలా అరుదుగా కనిపిస్తోంది. కారణం అందరికీ తెలుసు, AI ప్రతి చోట ఆక్యుపై చేసిన తర్వాత డిమాండ్కి తగ్గట్టుగా యూనివర్సిటీ సప్లై ఇవ్వట్లేదు అనే దాంతో మొత్తంగా సిచ్యువేషన్ అంతా మారిపోయింది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి KL యూనివర్సిటీ మాత్రం ఆ రికార్డ్ని క్రియేట్ చేసింది. ఎట్ ద సేమ్ టైం లాస్ట్ ఇయర్ KL యూనివర్సిటీ స్టూడెంట్స్ క్రియేట్ చేసినటువంటి రికార్డ్ని అదే యూనివర్సిటీ స్టూడెంట్స్ మళ్ళీ బద్దలు కొట్టడం అనేది ఒక ప్రత్యేకత. మనతో పాటుగా KL యూనివర్సిటీ VC పార్థసారథి వర్మ గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఈ సిచ్యువేషన్ మొత్తం ఒక క్రైసిస్ లా కనిపిస్తుంది, అన్సర్టనిటీ ఉంది, సందిగ్ధత, సంక్షోభాలు ఇవన్నీ ఉన్నప్పుడు 100% ప్లేస్మెంట్ అనేది ఎలా అచీవ్ చేశారు? మేజర్గా ఏంటంటే అనేది ఒక రెసిషన్ క్రియేట్ చేయడం జరిగింది. రెసిషన్ అంటే అందరి దాంట్లో ఏంటంటే మేజర్గా ఇండస్ట్రీలో జాబ్స్ ఉండవు అనే మేజర్ కాన్సెప్ట్ తోటి వాళ్ళు ఉన్నారు. అయితే ఏంటంటే అది రైట్ కాదండి. జాబ్ ఆపర్చునిటీస్ అనేది రోల్స్ వేరీ అవుతాయి. అంటే ఓల్డ్ ట్రెడిషనల్ రోల్స్, సర్వీస్ ఇండస్ట్రీ అవనండి, అలాగే ఆటోమేషన్ వల్ల ఎఫెక్ట్ అయ్యే సర్వీస్ ఇండస్ట్రీ అవనండి, టెక్నాలజీ ఇండస్ట్రీ అవనండి, డిఫరెంట్ టెక్నోక్రాట్స్ అవనండి, ఈ ఫీల్డ్లో ఎఫెక్ట్ అయి ఉన్నారు. సో ఈ సందర్భంగా ఏమవుతుందంటే రోల్స్ ఏఐలో డిఫరెంట్ రోల్స్ రావడం జరిగింది. ఈ రోల్స్కి మనం ఆల్మోస్ట్ 2 years నుంచి కూడా మార్కెట్లో మేము గెస్ చేసి, ఇది గెస్ అంటే ఒక రీసెర్చ్ డివిజన్ ఒక ఎస్టాబ్లిష్ చేయడం వల్ల
వాళ్ళు ఆల్రెడీ ఫాలో అయ్యి Yeah. ఏ రోల్స్కి అయితే డిమాండ్ ఉంటుందని ఐడెంటిఫై చేసి కేఎల్ యూనివర్సిటీలో వాళ్ళకి 2 years నుంచి కూడా ఒక ఏఏ మోడల్స్ని ట్రైన్ చేస్తూ ఏఏలో ఎలా ముందు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఏఏలో ఉంది ఏంటంటే మేజర్గా ట్రాన్సిషన్ పీరియడ్, అటు ఫుల్గా ఏఏలో లేవు, ఇలా ఫుల్గా ట్రెడిషనల్ మోడల్లో లేవు. ఎగ్జాక్ట్లీ ఈ రెండాట్ల మధ్యలో ఉండడం వల్ల క్రాస్ రోడ్ లో ఉన్న క్రాస్ రోడ్లో ఉండడం వల్ల వీళ్ళు ఆల్రెడీ ఒక బేసిక్ ఫండమెంటల్స్ని ఆల్రెడీ త్రూ చేసిన తర్వాత దాని మీద టాప్అప్ ఏంటంటే మన ఫినిషింగ్ స్కూల్లో ఏఏ మోడల్ని మనం వాళ్ళకి ఇంకల్కేట్ చేయడం జరిగింది. ఇంకల్కేట్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మార్కెట్లో మనం డిమాండ్ రావడం జరిగింది. దానివల్ల ఇవాళ ఆల్మోస్ట్ 6,500 ప్లేస్మెంట్ ఆఫర్స్, 4,500 ప్లస్ ఇండివిజువల్ ఆఫర్స్, 81 lakhs హైయెస్ట్ ప్యాకేజ్, 7.25 వీడెన్ ప్యాకేజ్ రావడం జరిగింది. సో ఇది అంత ఈజీ కాదండి, ఎందుకంటే హైయెస్ట్ ప్యాకేజెస్ మోర్ దెన్ 20 lakhs 150 రావడం అంటే అంత ఈజీ కాదు. దీనికి ఈ టాప్అప్ని ఎలా మనం చేస్తాం అని, ఫినిషింగ్ స్కూల్ని ఎలా చేస్తాం, ట్రెడిషనల్ మోడల్ నుంచి ఎలా చేస్తాం అనేది అన్నీ మేజర్గా చేయడం జరిగింది. ఎగ్జాక్ట్లీ దీనికి మేజర్గా రీజన్ ఏంటంటే స్కిల్లింగ్ డివిజన్ అనేది మా దగ్గర బాగా స్ట్రాంగ్. ఆల్మోస్ట్ 463 ఫ్యాకల్టీ స్కిల్లింగ్ డివిజన్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా గ్లోబల్గా సర్టిఫికేషన్స్ చేసి ఉన్నారు డిఫరెంట్ డివిజన్స్లో. ఆ సర్టిఫికేషన్స్ చేసి మా స్టూడెంట్స్ని ట్రైన్ చేసి 20,000 ప్లస్ సర్టిఫికేషన్, గ్లోబల్ సర్టిఫికేషన్స్ తీసుకురావడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ 75 lakh per annum ఒక రికార్డ్ అనుకుంటా. ఈసారి దాన్ని బీట్ చేసింది మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అనేది. సో దాన్ని ఎలా అచీవ్ చేశారు? ఇప్పటిదాకా మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ అంటే అంత పెద్దగా పిల్లలు కానీ పేరెంట్స్ ఇంట్రెస్ట్ చూపించకపోయేవాళ్ళు. అంటే మేజర్గా ఏమవుతుందంటే ఇండస్ట్రీ ఇదివరకు మార్కెట్ ఏంటంటే ఓన్లీ నేషనల్ వైడ్ ఇండస్ట్రీ. ఇవాళ దాని బౌండరీస్ దాటి మేము ఆల్రెడీ 5 years నుంచి ఒక డిపార్ట్మెంట్ని ఎస్టాబ్లిష్ చేసి ఇంటర్నేషనల్గా మనం స్టూడెంట్స్ని ప్లేస్ చేద్దాం అనే డివిజన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ డివిజన్ ద్వారా ఇవాళ జపాన్లో అవనండి, జర్మనీలో అవనండి, కెనడాలో అవనండి, లేకపోతే కొరియాలో అవనండి, ఎక్కడైనా సరే ఆపర్చునిటీస్ని క్యాచప్ చేస్తూ వాళ్ళకి ఏం కావాలి అనేది 3rd yearలో ట్రైన్ చేసి వాళ్ళ లాంగ్వేజ్ని ట్రైన్ చేయడం కాబట్టి ఇవాళ దుబాయ్లో ఉన్న ఆపర్చునిటీ క్యాచప్ చేసి మా స్టూడెంట్కి ఇవాళ 81 lakhs రావడం జరిగింది. సో ఇవాళ మార్కెట్ ఏంటంటే ప్లేస్మెంట్ అనేది ఇండియన్ యూనివర్సిటీస్ ఓన్లీ నేషనల్ వైడ్ స్టిక్ ఆన్ అవడం అనేది జరగదండి. వరల్డ్ అందరికీ కూడా ఇండియన్ స్టూడెంట్స్ కావాలి. ఆ స్టూడెంట్స్ కోసం మనం ట్రైన్ చేయాల్సిన అవసరం నెసెసిటీ మనకు ఉంది. అది ఐడెంటిఫై చేయడం 5 years బ్యాక్ మేము లీడ్లో ఉన్నాం. సో నెక్స్ట్ ఇయర్ కోసం ఆల్రెడీ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? డెఫినెట్గా మారుతుంది కదండి. ఏ అనేది ట్రాన్సిషన్ జరుగుతుంది. ట్రాన్సిషన్ ఇప్పుడు వాళ్ళ 50% ఉంటే రేపు 75% తీసుకొస్తుంది. ఆటోమేటిక్గా ట్రైనింగ్స్ అన్ని స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. సో స్కిల్లింగ్ డివిజన్స్ అన్ని యాక్టివేట్ అయినాయి. అలా అకాడమిక్స్ కూడా దాని కరికులం ఏ మోడల్స్ తీసుకురావడం జరుగుతుంది. సో డెఫినెట్గా ఇయర్ టు ఇయర్ ఛాలెంజెస్ మారుతాయి, రోల్స్ని ఐడెంటిఫై చేసుకోవాలి డెఫినెట్గా. సో తగ్గట్టుగా కరికులం మార్చుకోవాలి. ఈ ప్రాసెస్లో మనం మాకు ఒక ఇకో సిస్టమ్ ఆల్రెడీ క్యాంపస్లో ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. దాన్ని అందరూ ఫ్యాకల్టీ కూడా లీడ్ చేస్తున్నారు. సో అందరూ కూడా ఆ మోడ్లోకి వచ్చేసారు, ట్యూన్ అయి ఉన్నారు ఆల్రెడీ. ఇకో సిస్టమ్ రావడం వల్ల అవుతుందంటే సో ఇవాళ లేటెస్ట్ ట్రెండ్ వచ్చింది, మనం ఆల్రెడీ అడాప్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ 463 members స్కిల్స్ పాత ట్రెడిషనల్ వదిలేసి ఏ స్కిల్స్లోకి తీసుకురావడం జరుగుతుంది. సో ఈ స్కిల్ సెట్స్ ఎప్పుడైతే మారుతాయో ఈ 463 ఇండివిజువల్గా 100 members ట్రైన్ చేస్తే ఆటోమేటిక్ 6,000 members వచ్చేస్తారు. Exactly. So thank you so much, sir. Best wishes to you, and once again congratulations to you and entire team. Thank you. Yes, sir. Thank you, sir.